మే 30న పగ్గాలు చేపడితే 2020, 21 పూర్తి చేసుకున్నాం. 2020లో కోవిడ్ మొదలైతే ఇంకా దాని గురించి లోతుగా పోవాల్సిన వాళ్ళం. కోవిడ్ అంటే మన ఇంట్లో పేరైపోయింది. ఇప్పుడు అది ఎంత భయానకంగా మొత్తం ప్రపంచాన్ని ఊపేసిందో కూడా ప్రతి ఇంట్లో చిన్నపిల్లలతో సహా ఇప్పుడు తెలుసు. దానివల్ల అన్ని రకాలుగా ప్రపంచం మొత్తం ఎట్లా కుదేలైందో, భారతదేశం ఏ రకంగా అయిందో, అందులోనూ కొత్తగా ఎలాంటి వనరులు లేకుండా విడిపోయిన మన రాష్ట్రం ఏ రకంగా దెబ్బతినిందో, అప్పటికే ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ చేసిన రుణభారంతో కుంగిపోయిన రాష్ట్రం ఈ రెండో దెబ్బ మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాతనే, 7-8 నెలల తర్వాతనే మొదలైంది. ఇప్పటికీ దాని ప్రభావం తగ్గకుండా 1, 2 దశలు పూర్తి చేసుకుని 3 కొత్త అవతారంతో ఒమైక్రాన్ అనే పేరుతో ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతకాలానికి ఇది పూర్తిగా సజావుగా గాడినెక్కుతుంది, ఆ తర్వాత ఎంతకాలానికి అన్ని వనరులు ఉన్న ఇతర రాష్ట్రాల్లాగా ముందుకు సాగుతుందో తెలియని పరిస్థితి, అగమ్య గోచరమైన స్థితిలో కేవలం 7-8 నెలల పాటు మాత్రమే ఒకంత వెసులుబాటుతో పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత కంటిన్యూస్గా సవాళ్ల మీద సవాళ్లు ఎదుర్కొంటూ వాటన్నిటినీ తట్టుకుంటూ అట్ ది సేమ్ టైం మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా తొలి సంవత్సరంలోనే 95% దాకా కంటిన్యూ అయింది. ఇప్పటికీ అది దాటి ఇంకా 1% పెరిగింటుందేమో తప్ప తగ్గే అవకాశం లేదు. కాబట్టి 100కు 100% దిశగా మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేయడమే కాక ఆ ఇంట్రడ్యూస్ చేసిన పథకాలను కన్సిస్టెంట్గా చిన్నపాటి బ్రేక్ లేకుండా క్యాలెండర్ డేట్లతో సహా పూర్తి చేసుకుంటూ వస్తున్న విషయం ముందుగా ప్రతి ఒక్కరూ గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ప్రకటించిన పథకాలు ఆషామాషివి కాదు. ఒక పక్క డెలివరీ సిస్టమ్ కింది వరకు దాన్ని అమలు చేయగలిగిన ఒక కొత్త వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను అది ఒక రూపం తీసుకోవడమే కాకుండా ఇప్పుడు జనజీవనంలో ఒక భాగమైంది. అది అలాగే ఈ 30 నెలలలో దాదాపు 1,61,16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోకి చెల్లింపులు చేసిన, ట్రాన్స్ఫర్ చేసిన ఘనత బహుశా దేశ చరిత్రలో ఇది తొలిసారి అనుకుంటా. అంటే ఎక్కడ అవినీతికి కానీ, ఆశ్రిత పక్షపాతానికి కానీ, డిలేలకు కానీ, రెడ్ టేపిజం కానీ, అధికారుల దీనిలకు కానీ, రాజకీయ జులుంకు కానీ, లేదా రాజకీయ పార్టీల తేడా కానీ, కుల మత ప్రాంతత ఇలా వీటికి సంబంధించి కానీ లేకుండా నీకు అర్హత ఉంటే ఈ అర్హతలో కూడా వీలైనంత వెసులుబాటు కలిగిస్తూ, ఆ అర్హత కూడా ఈరోజు లేకపోతే రేపు వచ్చినా కూడా మళ్ళీ చేరడానికి వీలు కల్పిస్తూ దానికి అవసరమైన వెసులుబాటు ఇవ్వడంతో పాటు శాచ్యురేషన్ మీద పోతూ, ఎప్పుడైతే డిస్క్రిప్షన్ ఎప్పుడు వస్తుంది, ఎవరైనా విచక్షణాధికారాన్ని ఉపయోగించాల్సినో ఎప్పుడు వస్తుంది, 2, 2, 3 ఉండి ఒకటే ఉంటే ఎవరికైనా దగ్గర డిస్క్రిప్షన్ అసలు అవసరమే లేదు. 3 కాదు, 4 కాదు, 5 మంది కాదు, 10 మంది ఉన్నా సరే పూర్తిగా ఇవ్వాలని పెట్టుకోవడంతో పాటు దానికి టైం లిమిట్ పెట్టకుండా అలాగే ఈ రోజు రాకపోతే రేపు నీకు అర్హత వస్తే మళ్ళీనా తీసుకోవచ్చని పెడుతూ బెనిఫిట్ నేరుగా నీ ఖాతాలోకి పంపించడం అనేది బహుశా ఇంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళ స్థానంలో తనను తాను ఊహించుకొని ముఖ్యమంత్రి గారు బెనిఫిషియరీ స్థానంలో ఏ రకాల ఇబ్బందులు వస్తాయో ఊహించుకొని చేసినందువల్లనే ఇది సాధ్యమైంది. అది మరింత మెరుగులు దిద్దుకుందే తప్ప డైరెక్ట్ బెనిఫిషియరీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్
బెనిఫిషరీకి లబ్ధి చేర్చేది. వెనక్కు తగ్గలేదు. మళ్ళీ చెప్తున్నాం, ఇది కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుంటూ ఈరోజు కూడా ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ అట్ ఇట్స్ వర్స్ట్ దీంట్లో ఉన్న ఇది కంటిన్యూ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగిన ఒక గొప్ప సత్కార్యం. మిగిలిన వాళ్ళందరూ దీని వైపు చూస్తున్నారనే విషయంలో మేము సగర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. దీనికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లేదు. రాజకీయాలకు అతీతంగా జరిగినది ఇది. ఇది కాక ఇంకా మిగిలిన వాటిలోకి వెళ్తే ప్రతిదీ ఒక ట్రెండ్ సెటర్ లాంటిదే. ఉద్యోగాల కల్పన అయితే ఏమి, వాటి గురించి ప్రచారం చేసుకోలేకపోతున్నాం మేము. లేకపోతే 1,30,000 ఉద్యోగాలు నేరుగా రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చిన సంవత్సరంలోనే ఇవ్వడం ఏంటి? మేము వాటి గురించి అంతగా అంటే అది మన డ్యూటీలో భాగం అనుకొని చేశాను తప్ప దానివల్ల ప్రచారం ఏదో చేసుకొని డబ్బా కొట్టుకోదలుచుకోలేదు. అలాగే నిన్నటికి నిన్న మొన్న కూడా ఒక 600 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారు. మెడికల్ 10,000 పోస్టుల దాకా నింపుతున్నారు. ఇవన్నీ క్యాలెండర్ ప్రకారం వస్తున్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఏ ధీమాతో ఏ నమ్మకంతో 100 రూపాయలు ప్రచారం చేసుకుని పావలా పని చేసే వాళ్లతో పోటీ పడకుండా 100 రూపాయలు పని చేస్తే పావలా ప్రచారం చేసుకునేకుండా పోతున్న ధీమా ఎక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే, ఆయన ఎప్పుడైతే అన్ని వివక్షలకు విచక్షణలకు అతీతంగా కుల మత ప్రాంతం వర్గం ఏదీ లేకుండా రాజకీయాలు కూడా అతీతంగా శాచురేషన్ అంటే సంతృప్తీకరణ అంటారు కదా, దానికంటే శాచురేషన్ ఎక్కువ అర్థమవుతుంది. శాచురేషన్ బేసిస్ మీద ఎంతమంది ఉంటే అంతమందికి ఆఖరి వరకు అందించాలని ఎప్పుడైతే కంకణం కట్టుకున్నారో, ఆ ఫలాలు ఎప్పుడైతే కిందికి అందితే వాళ్లే మా ప్రచారకర్తలు అవుతారు, వాళ్లే దీన్ని గుర్తిస్తారనే ఒక నమ్మకం ప్రజల మీద పేదల మీద ఉన్న పరిపూర్ణ నమ్మకంతో మేము బయటికి చెప్పుకోవట్లా. ఈ తాటాకు చప్పళ్లకు బెదరడం కూడా అందుకే లేదు. రోజు వాళ్ళు చేస్తున్న విషం కక్కుతున్న అపోజిషన్ అనే పేరుతో అదేదో మా బాధ్యత, ప్రతిపక్ష బాధ్యత, ప్రతిపక్షం అంటే తిట్టడమే పని అనుకోని, ప్రతిపక్షం అంటే కోడిగుడ్డుకు ఈగలు పీకడమే పని అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును కూడా మేము ఎందుకు పట్టించుకోవట్లేదు ఎక్కువగా అంటే, ఎక్కడ ఎవరికైతే మేము అందిస్తున్నాం వాళ్ళకు తెలుసు, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. అంతకంటే పెద్ద సాక్ష్యం అక్కర్లేదు. వాళ్ళ మొహాల్లో చిరునవ్వు ఉదయిస్తోంది. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరి ఆలనా పాలన ఎవరి కుటుంబాలను వాళ్ళు చూసుకోగలుగుతున్నారు. అవ్వాతాతలకు ఈరోజే ముఖ్యమంత్రి గారు 2,250 నుంచి 2,500కు పెన్షన్ చేశారు మాట తప్పకుండా. జనవరి 1కు చేయాలనుకున్నారు, జనవరి 1కు చేశారు. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తించాల్సిన అంశం. ఇంకా అన్నిటికంటే పెద్దగా చెప్పుకునేది నేను బాగా అందరూ గుర్తించాల్సింది 30 లక్షల ఇళ్లు భారీ పథకం. 30 లక్షల ఇళ్లకు దాదాపు 10,000 కోట్లు భూమి కొనుగోలు మీదనే వెచ్చించి తొలిసారి మహిళల మీద, అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పేరు మీద సొంత ఇల్లు పూర్తిగా దాన్ని తనఖా పెట్టుకోవచ్చు, పిల్లలకు వారసత్వంగా ఇవ్వచ్చు. ఫ్యూచర్లో మంచి ఇది వస్తే ఒక ఆస్తి, సొంత ఆస్తి అమ్మాలని ఎవరు కోరుకోరు, కానీ సొంత ఆస్తి అసైన్డ్ ఇది కాకుండా, సరే కోర్టులో చిన్న ఇదేదో ఉంది దాన్ని కూడా దాటేస్తాం. పోయిన వాళ్ళు కూడా దీన్ని చూసి భరించలేక కడుపు మంటతో పోయిన టీడీపీ అనుకూల శక్తులు ఏవో పోయినాయి, వాళ్ళే ఏదో పోయినట్టున్నారు, అది కూడా బయటకు వస్తాం. పేదవాడికి ఆస్తి ఇస్తారంటే కూడా వాళ్ళకు కుదరట్లా. వాళ్ళు ఇవ్వరు, గోరిస్తుంటే ఇవ్వనివ్వరు. ఎందుకంటే పేదలు ఎప్పుడు పేదల్లాగా వాళ్ళు అట్లే ఉండాలి, కొట్టుకుంటుండాలి. అప్పుడే వాళ్ళకు తాయిలాలు చూపించవచ్చు, వాళ్ళ ఓట్ల కింద మార్చుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోవట్లా. వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ స్వయం నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి, అప్పుడు టిక్కు పెట్టాలి, ఎస్ ఇది మాకు కావాలని. అంతే భ్రమంలో ఉండి మోసపోయి ఆ రోజు వచ్చే తాయిలాలను చూసి ఎవరికన్నా ఓటు వేయడం అనేది కరెక్ట్ విధానం కాదు, అది ప్రజాస్వామ్యం కూడా కాదు అనే ఉద్దేశంతోనే ఆయన వితౌట్ ఎక్స్పెక్టేషన్స్
ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయనకు ముందే చెప్పిన హామీలు చెప్పనివి కూడా పూర్తి చేసుకుని ముందుకు పోతున్నాం. 30 లక్షల పైగా ఇళ్ళు, అందులో 15 లక్షలు 16 లక్షలు ఇప్పుడు గ్రౌండ్ అయి వర్క్ నడుస్తుంది. అన్ని ఊర్లే తయారవుతున్నాయి. ఎలాంటి ఊర్లు? గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఊర్లు విత్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో, ఈ లైబ్రరీస్తో, అన్ని సౌకర్యాలతో, సొంత ఇల్లు. చంద్రబాబు నాయుడు గారి లాగా G+3 4 పెట్టి 40 ఏళ్ల తర్వాత ఎవరు పైకి ఎక్కి దిగలేని పరిస్థితులు క్రియేట్ చేసి పిచ్చుగోళ్ళు లాంటివి కాదు, సొంత స్థలంతో ఇళ్ళు. ఇది కాక 50 లక్షల వీళ్ళకింత ఉచితంగా మనం ఇల్లు కట్టిస్తున్నప్పుడు 50 లక్షలకు పైగా ఎవరైతే గతంలో ఎప్పుడో, అందులో కూడా ఆ ఘనకార్యం కూడా ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన హయాంలోనే 24 లక్షల ఇళ్ళు అప్పట్లో శాంక్షన్ అయినవి. వాళ్ళందరివి 2010-11 వరకు ఎవరైతే ఉన్నారంటే 10 ఏళ్ళ అట్ట గ్యాప్ ఇచ్చి వాళ్ళందరివి పూర్తిగా వాళ్ళకు సొంతం చేసేస్తూ ఇళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అవి అసైన్డ్ స్థలాల్లో వాళ్ళు ఉండొచ్చు, కానీ అమ్ముకోవడానికో లేదా లోన్ తీసుకోవడానికో లేదా పిల్లలకు రాసిచ్చి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడానికో కుదరదు. అలాంటివి పూర్తిగా వాళ్ళ సొంతం చేసేస్తున్నారు. రుణం ఎవరిదన్నా ఉంటే ఆ రుణం స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చేసి నామమాత్రపు 10,000 రూపాయలు ఎంతో 10, 15, 20 డిపెండింగ్ లొకాలిటీ బట్టి, కార్పొరేషన్ అయితే 20, మున్సిపాలిటీ అయితే 15, పంచాయతీ అయితే 10, ఆ నామమాత్రపు ఇది కట్టించుకొని వాళ్ళ పేరు మీద చేసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యి వాళ్ళు కూడా సొంత ఇళ్ళు అవుతుంది. ఇవి పూర్తి అయితే ఈ 50 లక్షలు, ఆ 30 లక్షలు, ఆ 50 లక్షల్లో చాలా మందివి డాక్యుమెంట్ లేవు. జస్ట్ ఎప్పుడో లోన్ తీసుకుని హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నది 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అదే 10,000 కోట్లు అసలు, ఒక 4,000 కోట్లు వడ్డీ ఉంది. ఆ మొత్తం వేవ్ చేస్తున్నారు. గతంలో ఏదైతే అసలు కడితే వడ్డీ మాఫీ చేసేవాళ్ళు అప్పుడప్పుడు, అంతా చేసేది 2000 నుంచి 2014 వరకు 2 లక్షల మంది అది ఉపయోగించుకున్నారు. ఇంకా మన అత్యంత ఘనమైన కీర్తి గడించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది కూడా చేయలేదు. అసలు కట్టినా వడ్డీ మాఫీ చేయలే. అయినా పాపం ఎవరో 43,000 మంది అసలు వడ్డీ 2 కట్టి అసైన్డ్ ఇది తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొత్తం మాఫీ చేసేస్తున్నారు. అసలు వడ్డీ కంప్లీట్ మాఫీ చేసేస్తున్నారు నామమాత్రపు దీని మీద. ఒకవేళ 10,000 కంటే తక్కువ కట్టాల్సింది ఉంటే అంతే కడుతున్నారు. ఇంత బ్రహ్మాండమైన స్కీము సొంతం చేయడం, ఈ 2 స్వచ్ఛందం 3, ఈ 3 మీద ఉంటే దాని మీద తాటాకులు కట్టాలని చూస్తున్నారు. కాసేపు దాన్ని పక్కకు తోస్తే ఈ 50 లక్షల ఇల్లు, ఈ 50 లక్షలు 30 లక్షలు నెక్స్ట్ 2 ఏళ్లు తిరిగేసరికి, మేము 2024 ఎన్నికలు పోయేసరికి రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలు పూర్తిగా వాళ్ళ సొంత ఇళ్లతో, పిల్ల పాపలతో, జగనన్న నాడు నేడు పథకం కింద బ్రహ్మాండంగా తయారైన అంగన్వాడీ నుంచి కాలేజీల వరకు నూతన భవనాలు లేదా పూర్తి సౌకర్యాలతో కూడిన భవనాలు, ప్రాంగణాలలో చదువుకుంటూ, చిన్నపాటి ఆరోగ్యానికి సంబంధించి రోగం ఏదన్నా వైద్యపరమైన అవసరం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలు కానీ, 3 ప్రభుత్వ పెద్ద పెద్ద ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీలు, మల్టీ స్పెషాలిటీలు వాటి ద్వారా కానీ, అలాగే తామున్న విలేజ్లో తమ పక్కనే ఉన్న మెడికల్ సపోర్ట్ నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పై వరకు టెర్షియరీ ఆసుపత్రి అంటే సూపర్ స్పెషాలిటీ వరకు ఒక చైన్, ఒక లింక్ ఫామ్ అయితే ఇంకా అంతకంటే స్వర్గం ఏముంటుంది అని అడుగుతున్నా. నువ్వు పండించిన పంటకు నీ పొలం గట్టు దగ్గరే రేట్ వస్తుంటే, నీకు కావాల్సిన మొత్తం సలహాలు, సూచనలు, సపోర్టు, ఎంటైర్ సిస్టమ్ ఆర్బీకేల ద్వారా రైతుకు అందుతుంటే, ప్రతి గ్రామంలో 2,000 మందికి ఉన్న చోట ఒక గ్రామ సచివాలయం పెట్టి అక్కడ 10 మంది అన్ని రకాల సర్వీసులు ఇస్తుంటే, నీ కుల సర్టిఫికెట్ ఇంకొకటి అక్కడే వస్తుంటే, ఇంతకు మించి అతి తక్కువ కాలంలో
సాధించిన గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎక్కడన్నా ఉండే అవకాశం ఉందా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు అపోజిషన్ పేరు మీద రోజు విష ప్రచారం విషం కక్కుతున్నారో వాళ్ళందరినీ ఈ పక్క ఈయన మహాయజ్ఞం ఇక్కడ చేస్తుంటే అటుపక్క మోస్ట్ ఇర్రెలవెంట్ సబ్జెక్ట్స్ మీద అసలు దీనికి దానికి సంబంధమే లేని ఇష్యూస్ మీద ఒకరోజు ఓడు జిన్నా టవర్ అంటాడు, గోరు కింగ్ జార్జ్ అంటాడు. ఇంకొకరు అసలు అమరావతి ఏదో దానికోసం 100 మందిని తీసుకొని దేవస్థానం నుంచి ఆ స్థానం కంటారు, న్యాయస్థానం నుంచి దేవస్థానం కంటారు. దాంతో ప్రపంచమంతా తల్లకిందులు పోయిన అంటారు. ఎక్కడ చూసినా గుండారాజు అని ఒకరోజు అంటాడు. మొన్న ఎవరో ఒక వ్యక్తి తనకు ప్రాణ ఇది ఉందనగానే అనింది ఎవడో చూసుకో అన్నదానికి సంబంధించి ఇమ్మీడియట్ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఇంత లేఖ రాస్తారు. అసలు ఎక్కడికి తీసుకెళ్లాలని వీళ్ళు అనుకుంటున్నారంటే ఎప్పుడైతే సూటిగా ప్రశ్నించడానికి ఏమీ లేదో, ఇదిగో దీనికి ప్రత్యామ్నాయం మేము ఇట్లా ఇస్తామని చెప్పడానికి ఏమీ లేదో, ఇంకా ఏది దొరికితే దాన్ని, ఏది దొరకకపోతే క్రియేట్ చేసినా ఇదిగో ఇది అజెండా, రాజకీయం అంటే ఇది అని చెప్పడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నము, అదే నిజమైన ప్రజల అజెండా అన్నట్టుగా ఒక భ్రమ క్రియేట్ చేసే ఒక మీడియా, ఈ రెండు కలిసి గత సంవత్సరం అంతా చేసినది. ఈవైపు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రగతిశీలమైన, దేశానికే ఆదర్శప్రాయమైన అభివృద్ధిని సాధిస్తుంటే, ఇంకో పక్క అత్యంత నీచమైన, నికృష్టమైన విష ప్రచారం ఇంకో పక్క అంతే స్థాయిలో ఇది కూడా పెరుగుతూ వస్తుంది. బహుశా ఒక 20 ఏళ్ల క్రితం ఇలాంటి వాతావరణం, రాజకీయ వాతావరణం అయితే ఎవరు ఊహించి ఉండరని నేను అనుకుంటున్నాను. 70లు 60లు 70లు అంటే మాకు గుర్తొచ్చి 70ల నుంచి చూస్తే అప్పట్లో ఆదర్శప్రాయమైన రాజకీయం, ఆదర్శప్రాయమైన సాహిత్యం, ప్రతిదీ ఐడియలిజం ఉండేది. రాజకీయాల్లో కొంత ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఉన్న, ఐడియలిస్టిక్ అంటే ఆదర్శవాదం బాగా కనపడేది. ఏదో చేసేయాల తపన అట్లీస్ట్ కొంచెం. అక్కడి నుంచి రకరకాల ఆకారాలు లేక మారుతూ ఇప్పుడు వచ్చేసరికి పూర్తిగా ఈ కన్జ్యూమరిజం నేపథ్యంలో ఇంటర్నేషనల్గా కూడా ట్రెండ్స్ మారినందువల్ల, ప్రాక్టికల్గా సోషల్ మీడియా లాంటివి పెరిగినందువల్ల ఇష్యూస్, వాటి డైమెన్షన్స్, వాటి మీద డిస్కషన్స్, డెప్త్ అన్నీ మారిపోయినాయి. బాగానే ఉంది. కానీ ఘోరం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతుంది, కానీ అది కమ్యూనిటీ పరంగానో సామాజికంగా దాన్ని ఉపయోగించేది, అది అవేర్నెస్ తగ్గుతోంది. అది తీసుకురావాల్సిన పొలిటికల్ సిస్టమ్, పార్టీలు పూర్తిగా దాని నుంచి, ఆ బాధ్యత నుంచి పక్కకు తప్పినాయి అనేది కళ్ళ ముందు బాగా కనపడుతోంది. ఆ దశలో ఆనాటి ఆదర్శాన్ని ఈనాటి ఆచరణాత్మకమైన దీంతో మేళవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 ఏళ్లలో, అంటే ఈ సగం దూరం వచ్చేసరికి ఒక అప్రోచబుల్, ఒక మార్గం చూపిస్తున్నారు. ఏ రకంగా ఇష్యూస్ను అడ్రస్ చేయొచ్చు, ఏ రకంగా ట్రాన్స్ఫార్మేషన్ తీసుకురావచ్చు అనేది తన ప్రయత్నం బ్రహ్మాండమైన రీతిలో చేస్తున్నారు. దానికి తగిన అప్రిసియేషన్ వస్తుంది. ఇలాంటప్పుడు పార్టీలు, ఇక్కడున్న పార్టీల్లో ఏదైనా సరే క్రిటికల్ అప్రైజల్, ఇదిగో ఇది బాలేదు, దీనికి విరుద్ధంగా ఇట్లా చేయొచ్చు, మేమైతే ఇట్లా చేసేవాళ్ళం అనేది ఒక్కటన్నా అంటున్నారా? విచిత్రమైనది ఏంటంటే, ఒకప్పుడు వామపక్షాలు, సిపిఐ లాంటి పార్టీలు, బహుశా మొన్న చీఫ్ జస్టిస్ గారు కూడా రికాల్ చేసుకున్నారు, ఇక్కడే దున్నేవాడిదే భూమి అని చెల్లపల్లి, ఇక్కడ జమీందారుల మీద, ఎందుకంటే జమీందారీ సిస్టమ్ ఇక్కడ ఎక్కువ ఉండేది. అప్పట్లో కమ్యూనిస్టులు పోరాటం చేసేవాళ్ళని చదువుకున్నాం. చంద్రరాజేశ్వరరావు గారు ఇక్కడి నుంచి వచ్చారు. అదే కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఐ వాళ్ళు ఇక్కడ అమరావతిలో ఈరోజు పేదలకు స్థలాలు ఇస్తామంటే దాన్ని వ్యతిరేకించే శక్తులతో చేతులు కలుపుతున్నారు. మిగిలినవన్నీ పక్కకు తోసినా పేదలకు ఇక్కడ ఇళ్ళు ఎందుకు ఇవ్వకూడదని, ఎందుకు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు వాదిస్తుంటే కోర్టులో
అంటే అక్కడ ఒక వర్గం వాళ్ళే ఉండాలనా, లేక ఉన్నత వర్గం వాళ్ళే ఉండాలనా, డబ్బులున్న వాళ్ళు ఉండాలనే, సంపన్నులు మాత్రమే ఉండాలనే, పేదలు ఉండకూడదనే? ఒకవేళ ఆ లైన్ ఒకటి తీసుకుంటే దాన్ని క్వశ్చన్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేసే పార్టీలు క్వశ్చన్ చేయకపోగా, సైలెన్స్ పాటించకపోగా, నేరుగా వాళ్లతోనే చేతులు కలిపి ఆ శక్తులతోనే పోరాటం చేస్తున్నాం అనడం దేనికి అది చిహ్నమో అర్థం కావట్లే మాకు అసలు. అలాగే భారతీయ జనతా పార్టీ, అది పార్టీ ఉంది, అది జాతీయ పార్టీ. దాంట్లో కూడా ఒకప్పుడు కాంగ్రెస్లో కదా ఉన్నట్టు డిఫరెంట్ ఐడియాలజికల్ వాళ్ళు ఉన్నట్టు దాంట్లో కూడా ఒక లెవెల్ వరకు మితవాదుల్లో మోడరేట్స్ వరకు ఉండిండొచ్చు. ఎందుకంటే దేశమంతా ఎప్పుడైతే అధికారం లేకొచ్చిన తర్వాత కరడుగట్టిన ఒక భావజాలం నుంచి లిబరల్ వాళ్ళు కూడా ఉండకపోతే సర్వైవ్ కాలేదు కాబట్టి ఉండొచ్చు. వాళ్ళన్నా క్వశ్చన్ చేసుకోవాల్సిన ఇష్యూ ఒకటి ఉంది. ప్రజలకు సంబంధించిన సమస్యల అజెండాతో రావాలనా, లేక మతమే ప్రధానంగా తీసుకుని ఎంటర్ కావాలనా? ఇప్పుడు జరుగుతున్నవి రాష్ట్రంలో చూస్తే వాళ్ళకు సిలువ, మసీదు తప్ప వేరే కనపడట్లా. లేకపోతే జిన్నా టవర్, కింగ్ జార్జి ఇవేందుకు వస్తాయి నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో చరిత్రలో ఇదైపోయింది. చరిత్రను కూడా మొత్తం శానిటైజ్ చేసి మొత్తం మార్చేసి రాస్తామంటే అంటే ఇక్కడ ఇష్యూస్ అవే. దానికి ప్రజల యాక్సెప్టెన్స్ ఎందుకు ఇస్తారనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో? అలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఈ శక్తులు ఏవైతే లౌకికవాద శక్తులు అంటున్నాయో ఎందుకు వాళ్ళతో కొట్టాడకపోగా తిరుపతిలో మన అమరావతికి పోతే స్టేజీకి వాళ్ళతో నిలబడినారు? ఇదే సిపిఐ వాళ్ళు స్టేజ్ ఎట్లా ఎక్కారు ఆ రోజు? ఇవన్నీ ఆన్సర్ ఇవ్వాల్సిన ప్రశ్నలు వీళ్ళందరూ. నేను టీడీపీని అన్నట్లు అది పూర్తి కంప్లీట్గా ఇర్రెలవెంట్ అయిన నేపథ్యంలో ఇంకా దానికి ఉన్న ఏకైక దింపుడు కళ్ళ మాసతో ఎక్కడెక్కడ తుండుగుడ్డలను చిన్న చిన్న మటం వీటిని బట్టి ముక్కలు తాను పేనాలను చూస్తున్న పార్టీ అది. అది ఏది దొరికినా సరే ఒక వ్యక్తి చిన్న ఇది పెట్టుకున్నా, ఓ చిన్న నలుగురు కలిసి ఓ బోగస్ ఏదన్న పేరుతో ఇది వేదిక పెట్టుకున్నా అన్నీ తెచ్చి ఇవే నిజమైన ప్రజాభిప్రాయం అని చూపుతూ తన వెనకంబడి నిలుపుకొని ఈ అతుకుల బొంతను చిన్న చిన్న వాటిని ఒక నిజమైన ప్రజాభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసే దీని కింద చూపుతూ దానికి తాను నాయకత్వం వహిస్తున్నట్టు డాంబికంగా పోజులు ఇస్తూ రేపు ఎన్నికల్లో రావాలనే ప్రయత్నం చేస్తున్న పార్టీ అది. కానీ వీటికి ఎలాంటి ఇది ఉంది? వీటన్నిటినీ ధీటుగా తట్టుకొని తిప్పికొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకుందంటే ప్రజలంతా మాతో ఉన్నారు కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం ఇదే రాజకీయమని వాళ్ళు భ్రమలు క్రియేట్ చేస్తున్న దాన్ని అందరూ గమనించి తిప్పికొట్టాలనేది మా విజ్ఞప్తి. మా పార్టీకి యాక్సెప్టెన్స్ ఎంతగా వచ్చింది అనేది వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరంలా. ప్రభుత్వం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో దాన్ని యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్న నేపథ్యంలో ట్రాన్స్ఫార్మేషన్ సంక్షేమం అంటే ప్రతిదీ అభివృద్ధికి దారితీసే సంక్షేమం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం. వీఆర్ క్రియేటింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ క్రియేటింగ్ హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ అసెట్స్. 5 కోట్ల మంది రేపు యువకులు ఇక్కడ 5 కోట్ల జనాభాలో ఎంతమంది అయితే యువత తయారవుతారో వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ కాంపిటేటివ్ స్పిరిట్తో బయటకు రాబోతున్నారు నెక్స్ట్ 5 years 10 yearsలో. మేము క్రియేట్ చేస్తున్న, ప్రభుత్వం క్రియేట్ చేస్తున్న ఆర్బీకేలు కానీ, నాడు నేడు కింద 1000 కోట్లు పెట్టిన స్కూళ్ళు కానీ, ఆసుపత్రులు కానీ అవన్నీ అసెట్స్. ఏది వృధా పోవట్లా, ఎవరో తినగానే అరిగిపోయేది కాదు. దాంట్లో నుంచి వచ్చే ఏదైతే జవసత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా కొత్త ఆర్థిక వ్యవస్థకు దారి తీసేవే, ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం ఇచ్చేవే, మళ్ళీ అవన్నీ మార్కెట్లోకి వచ్చేవి, ఆర్థిక వ్యవస్థను తాత్కాలికంగా నిలబెట్టేవే. కోవిడ్ సమయంలో అది రుజువైంది. దీర్ఘకాలికంగా ఒక సుసంపన్నమైన, ఆరోగ్యకరమైన, విద్యాదాయకమైన రాష్ట్రాన్ని సృష్టించడానికి బంగారు బాటలు ఇవి వేస్తున్నారు. ఇందులో ఏది తప్పు ఉందో,
ఏది తేడాగా ఉందో ఈ శక్తులు ఏమన్నా వివరించగలిగితే, ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ గురించి మేము చెప్తున్నది, అది ఎక్కడైనా ఉంటాయి. ఇక్కడ 10 మంది ఉన్న చోటే ఎక్కడో చోట ఒకటి తప్పు చేయొచ్చు. అలాంటప్పుడు లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది బెనిఫిషియరీస్, కోట్ల మంది ప్రజలు ఉన్న చోట ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఎక్కడో ఒకటి కరెక్టివ్ మెకానిజం ఉందా లేదా? మా దగ్గర ఉంది, ఇప్పుడు పెట్టాను. తన పర తేడా చూపకుండా ఎవరినైనా సరే స్పేర్ చేయకుండా యాక్షన్ తీసుకోవడానికి, రెస్పాండ్ కావడానికి తగిన సిస్టమ్ ఏర్పాటైంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకునేది అందరూ ఆ చొరవ చూపాలి. ఎడ్యుకేటెడ్ అంతా, చదువుకున్న వాళ్ళు, పిల్లలు, ఎలక్ట్ అయిన వాళ్ళు అందరూ చూపాలి. దీనికి యాక్సెప్టెన్స్ మాకు ఎంత ఏ లెవెల్లో ఉందనేది ఈ సంవత్సరమే నానా రకాల అడ్డంకులు క్రియేట్ చేసి ఎప్పుడో 20 మార్చిలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇచ్చి వాయిదాల పద్ధతిలో జరుపుకుంటూ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువైంది. అప్పుడు మొదలుపెట్టిన దాంట్లో రెండో వైఎస్ ఎంపీపీ ఇప్పుడు జరుగుతోంది. దాదాపు 2 ఏళ్ల పాటు ఎన్నికలు ఎక్కడా జరిగిండవు, ఇక్కడే జరిగే స్థానిక సంస్థలవి. కానీ ప్రతి దాంట్లో 85 నుంచి 100%, 99% దాకా మొత్తం అన్నిట్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకొని మాకు ఈ సంవత్సరం పార్టీ పరంగా ఓ బ్రహ్మాండమైన దీన్ని కూడా ప్రజలు మరోసారి ఆశీస్సులు ఇచ్చారు. వాళ్ళ కృతజ్ఞతలు ఊరకివ్వలే, చేస్తున్నాం కాబట్టి ఇచ్చారు, పనిచేస్తున్నారు కాబట్టి. వీళ్ళు ఇంత తాటాకులు కట్టినా, ఇంత విషయం చిమ్మినా ఎక్కించుకోలే. అవి ఊసిపోక ఎక్కడో చర్చలకు వీటికి పనికొచ్చినచ్చు, కానీ ప్రజలు వాటిని పట్టించుకోవాలి. అలాగే మిగిలిన అన్నిట్లో కూడా ప్రజలు ఆదరించారు. దానికి తగినట్టే వెనుకబడ్డ వర్గాలు, అట్టడుగు వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు సామాజికంగా, రాజకీయంగా, మహిళలకు ముఖ్యంగా సాధికారత దిశగా అందరూ గమనించారు. ఆ ఎన్నికల్లో అలాగే మెయింటైన్ చేశాం. సీట్ల పరంగా, పదవుల పరంగా నామినేటెడ్ పదవుల్లో 50% పైగా మహిళలకు, 50% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తొలిసారి చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది. మరి రాసి పెట్టుకోండి ఎవరైనా సరే. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయ్యేసరికి ఎవరైతే వెనుకబడిన వర్గాలన్న వాళ్ళందరూ కూడా పోటీపడి రాజకీయంగా చైతన్యవంతులై, మహిళలు ముఖ్యంగా పూర్తి సాధికారతతో, ఈరోజు జగనన్న వాళ్ళకిచ్చిన సాధికారత మామూలు సాధికారత కాదు. వాళ్ళ పేరు మీద అకౌంట్లలో ట్రాన్స్ఫర్ కానీ, డ్వాక్రా మహిళా సంఘాలకు సపోర్టు కానీ, చేయూత కింద ఇస్తున్న ఇది కానీ, బ్యాంక్ లోన్లు టైఅప్ కానీ, తాజాగా ఇల్లు వాళ్ళ పేరు మీద పెట్టడం కానీ, ఈరోజు ఇంటికి యజమానురాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనబడుతుంది. ఇంటి యజమాని అనేది పోయి కుటుంబ యజమాని పోయి కుటుంబ యజమానురాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తొలి 2.5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకురాగలిగారనేది సగర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పుకోగలుగుతున్నాం. ఇందులో ఎడ్యుకేషన్లో మేజర్ షిఫ్ట్, హెల్త్లో మేజర్ షిఫ్ట్, అగ్రికల్చర్ ఈరోజు సెంటర్ కూడా వచ్చి స్టడీ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి, అన్ని చోట్ల నుంచి ఆర్బీకేలు, వాటి రోల్. ఎస్, ఒక కొత్త ఇది మొదలైంది. దానికి అడ్వైజులు కావాలి. ఇంకా దీన్ని హెల్దీగా ఎట్లా చేయాలి, దీన్ని ఇంకా మోర్ ఎంఫటిక్గా ఏదనుకున్నామో, లేదా దాన్ని పూర్తిగా ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఇవన్నీ డిస్కషన్ జరగాలి. దాని మీద కంట్రిబ్యూషన్ అందరూ చేయాలి. చేసి రాజకీయ పార్టీలు అవి కొంతమంది జస్ట్ ఊరికి డిమాండ్లు పెట్టి కోరుతున్నారు. అవి యూనియన్లు ఎవరో చేసే పని. రాజకీయ పార్టీలకు ఒక విధానం ఉండాలా. మేము అధికారంలోకి వస్తే చేయగలం, లేక మీరు ఇది చెయ్యాలి, ఈ రకంగా చెయ్యాలి, నీకు వస్తున్న ఆదాయంలో దీని మీద ఇంత పెడుతున్నారు, ఇదిగో ఇది ఇంత వృధా అవుతుందని చెప్పండి. తప్పకుండా కరెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధమే, ఒకవేళ అలాంటిది ఉంటే. అలాగే ఇప్పుడు ఆర్బీకేలు ఇంకా ఎలా తీర్చిదిద్దాలి, లేదా స్కూళ్ళు నాడు నేడు కింద ఇప్పుడు రేపు ఇవన్నీ రెడీ అయిన తర్వాత వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ఎట్లా, అక్కడ టీచింగ్ కమ్యూనిటీ, ఫ్యాకల్టీ మరింత స్ట్రాంగ్ కావడం ఎట్లా, పిల్లలను ఒక ఓనర్షిప్తో పిల్లల ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించే రకంగా ఎట్లా చేయాలి, దీనికి అవసరమైన ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫార్మేషన్ అనండి, లేదా సొసైటీలోనే ఒక కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ అనండి, దీనికి అవసరమైన ఒక
ప్రోగ్రెసివ్ అప్రోచ్, కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనండి, ఇలాంటి వాటిని తీసుకురావడానికి ఏ రకంగా కంట్రిబ్యూట్ చేయగలరు చేస్తే జనం మిమ్మల్ని గుర్తిస్తారు. ఆ తర్వాత మేము ఇంతకంటే బెటర్గా ఇస్తామని మీరు రావచ్చు. ఇప్పటికైనా అజెండా మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ చేసిన అజెండానే ఉండబోతోంది. చంద్రబాబు నాయుడు గారు తనకు తెలిసిన ఏకైక విద్య ఆ సాముగరడీలే ప్రదర్శించి ఆయనకు విసుగు వచ్చినట్ల. బహుశా ఎన్టీ రామారావు గారి దగ్గర అవి కుదిరిండొచ్చు. పాపం ఆయన ఎక్కడో సినిమాల నుంచి వచ్చారు, జనం అభిమానం చూపించారు, వచ్చేశారు. ఆ రోజు ఏదో ఎక్కడి నుంచో కిడ్నాప్లు చేయడమో, క్యాంపులు మెయింటైన్ చేయడమో, దాంతో రాజకీయం జరిపించి వాళ్ళందరి ఆహా ఎలాంటి వాడు దొరికాడని వాళ్ళు అనుకోండి వచ్చాము. కానీ 80లు లేట్ 80s 90sలో కాలం మారింది. ఇప్పుడు ఆయన అదే చేస్తే ఎందుకు పనికిరాడు, జనం రిజెక్ట్ చేస్తారనేది ఆల్రెడీ రుజువైన నేపథ్యంలో ఇంకా ఏదైనా ఉంటే ఖచ్చితంగా బెటర్ అపోజిషన్, వీ నీడ్ బెటర్ అపోజిషన్. ఒక మంచి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైపు ఉన్నారు. కానీ దాన్ని చెక్ చేసుకోవడానికి ఒక మంచి అపోజిషన్ అద్దం ఉంటే దాంట్లో తెలుస్తుంటుంది ఎప్పటికప్పుడు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గా ఉన్నారు. మీరు అలా కాకుండా, అలా కన్స్ట్రక్టివ్ దీనికి కాకుండా విచ్ఛిన్నకారుల్లాగా ఆ రోజుకి ఏది దొరికితే అది మరీ అన్యాయంగా కులము ఉపకులము ఒకటని కాదు, వర్గీకరణ ఇది ఏదో ఒకటి రాయో రప్పో మట్టో మశానమో ఏది దొరికితే అది. ఆ ప్రాసెస్ ఎక్కడికి పోతుందంటే ఇర్రెస్పాన్సిబుల్ అప్రోచ్. రేపు ఏ రకాల ఉన్మాదాలు వెర్రితలలు వేసే అవకాశం ఉందో చెప్పలేనంత ప్రమాదకరమైన ధోరణికి నెక్స్ట్ 2 yearsకి ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రయత్నాలు జరుగుతాయి. ఆ డేంజర్ నుంచి కాపాడుకోవాలి. ఇంకో పక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన ఏదైతే కొత్త వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయో దాంట్లో భాగస్వాములు కావాలని అందరినీ ఆహ్వానిస్తూ, అది ప్రతిపక్షాలైనా సరే మేధావులు అన్ని వర్గాల వారిని ఆహ్వానిస్తూ అందరికీ ఈ సంవత్సరం మరింత సుఖప్రదమైన ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు అన్నట్టు హాఫ్వే దాటాం కాబట్టి అమ్మా ఖచ్చితంగా కొంత ఆల్రెడీ ఇప్పటికే ఫీల్డ్లో పార్టీ యాక్టివిటీ జరుగుతూనే ఉంది. మా పార్టీ యాక్టివిటీ అంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు స్కీములు ఇవి తీసుకున్నవన్నీ జనంలోకి తీసుకెళ్ళడం, దాంట్లో ఏమన్నా ఈ చిన్న ఇవి ఉంటే మళ్ళీ పైకి తీసుకొచ్చి కరెక్షన్స్ చేయించడం, అలాగే మెరుగ్గా వాటిని వాడుకునేటట్టు పేదలు వాళ్ళలో ప్రచారం చేయడం, ఇవి 3 జరుగుతున్నాయి. ఆర్గనైజేషన్ పరంగా కొంత మొదలవుతుంది. హాఫ్వే దాడుతున్నాం కాబట్టి మొదలవుతుంది.